నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో అలక వీడిన కూటమి నాయకులు 7 గంటల సేపు సుదీర్ఘ చర్చ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. నేటితో ముగిసిన శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. శనివారం ఉదయం వైభవంగా నిర్వహించిన చక్రస్నానం. టీడీపీ వైసీపీ అభ్యర్థులు పదవులకు రాజీనామా చేయకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నుండి తొలగించాలని డిమాండ్ చేసిన స్వతంత్ర అభ్యర్థి. ఎంతో మంది అవ్వాతాతలకు వాలంటీర్లే బిడ్డలు. వాలంటీర్స్ ను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒత్తిళ్లు చేస్తున్నారని ఆరోపించిన పులివర్తి సుధారెడ్డి. ఇక వార్తల్లో వివరాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం ఉదయం కపిల్ తీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీ కోదండరామస్వామి ఆలయం నుంచి ముందుగా ఉదయం 7 గంటల 30 నిమిషాలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు పల్లకీలో కపిల్ తీర్థానికి వేంచేశారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతా రామ లక్ష్మణ సరసన చక్ర తాల్వార్లు, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకాలు అందుకొని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకల వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా చక్ర స్నానం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్వామివారు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పిఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్త వీధి మీదుగా శ్రీ కోదండ రామాలయానికి చేరుకున్నారు. మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, శ్రీ వైకానస ఆచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు ధ్వజ అవరోహణంతో శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ పార్థసారథి, కంకణ భట్టార్ సీతారామాచార్యులు, సూపరింటెండెంట్ సోమశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి నాయకులతో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన భేటీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. తిరుపతి కూటమి అసమ్మతి నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత శనివారం ఉదయం భాజపా నాయకులతో భేటీ అయ్యి అందరూ కలిసి కూటమి అభ్యర్థికి సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అసమ్మతి నేతలతో సమీక్ష నిర్వహించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో మొదటగా టీడీపీ, అటుపిమ్మట జనసేన నేతలతో భేటీ అయ్యారు. భాజపా నేతలతో కలిసే సమయంలో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా శనివారం ఉదయం జనసేనానితో భేటీ కావడానికి భాజపా నేతలు హోటల్ వద్దకు చేరుకొని జనసేన అధినేతతో సమావేశమయ్యారు. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసును గెలిపించాలని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని, అందుకు ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. బీజేపీ నేతలందరినీ కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు సాగాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మీడియాతో కూటమి నాయకులు మాట్లాడారు. దశాబ్ద కాలం ఆయనతో కలిసి పనిచేయాలని నేను ఏదైతే ఆశించానో, ఎప్పుడు కానీ నేను నా కోసం కాకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం మాత్రమే నేను ఆ రోజు జైలు నుంచి వచ్చినప్పుడు కూడా అన్కండిషనల్గా నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. దాని మీద బీజేపీ, నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ పర్మిషన్ లేకుండా నేను స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న దాని మీద నాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ మళ్ళీ అదే బీజేపీ అధిష్టానాన్ని కూడా ఒప్పించి
నేను ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీని జాయిన్ చేయడానికి కూడా అటు బీజేపీని కావచ్చు ఇటు తెలుగుదేశం కావచ్చు ఒప్పించి ఈ రాష్ట్రంలో ఈ రాక్షస జగన్మోహన్ రెడ్డి పాలన పోవడానికి ఓటు చీలకూడదు, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా కానీ జనసేన అభ్యర్థులు కావచ్చు, తెలుగుదేశం అభ్యర్థులు కావచ్చు, బీజేపీ అభ్యర్థులు కావచ్చు, ఈ కూటమి గెలుపు ముఖ్యం, రాష్ట్రంలో ఆ రాక్షస పాలన అంతమొందించడమే ముఖ్యమన్నట్టుగా ఆయన తిరుపతి లీడర్లందరినీ కూడా కూర్చోబెట్టి ఈ ఓటు ట్రాన్స్ఫర్ మీద మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన మమ్మల్ని అందరినీ కూడా కోరడం జరిగింది. వినుత గారు ఉన్నారు, అలానే చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళందరూ కలుపుకొని ముందుకు పోతామని చెప్పడం జరిగింది. వారు కూడా వినుత గారికి ఆడి చెప్పాము, దశాదిశ నిషేధించాం. అలానే తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిపి బ్రహ్మాండంగా రేపు వచ్చే రోజు శ్రీకాళహస్తిలో ఘన విజయం. అట్లనే బీజేపీ వారు కూడా మాకు పద్ధతి బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేవు. కొత్తగా పెళ్ళి అయితే ఏదో ఆ చెట్టుపడాలు కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కొన్ని కార్యకర్తలు, ఎందుకంటే ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు అందరూ కలవాలంటే కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇంకో 30 రోజులు ఉంది ఎలక్షన్స్, 29 రోజులే. ఈ 29 రోజుల్లో కూడా ఎక్కడన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవన్నీ ఒకటిగా చేసి వచ్చే ఆదివారం సోమవారం మరి 3 పార్టీస్తో మీటింగ్ పెట్టబోతున్నాం. దానికి పెద్ద ఎత్తున మరి ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్, క్లస్టర్స్, మండల పార్టీ ప్రెసిడెంట్స్, ఎవరైతే ఎక్స్వైజీ ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళతో కూర్చొని ఎక్కడైతే సమన్వయం పరచుకోవాలో, ఎక్కడ ఒక ప్లాట్ఫామ్లో ఎలా పనిచేయాలనేది కూడా డిస్కస్ చేస్తాం. అలానే ముఖ్యంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది ఒక కాళహస్తిలో కాదు, మొత్తం 175 కాన్స్టిట్యూన్సీకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ రిషి హూ ఈజ్ మేనేజింగ్ ది సోషల్ మీడియా. వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న నుంచి వాళ్ళు ఒకటే పని ఉంటుంది, రావడం జనసేన వాడికి నాకు తగ్గు పెట్టడం, నాకు బీజేపీ వాళ్ళకి తగ్గు పెట్టడం, ఇట్లా మా కార్యకర్తల మధ్య డిస్టర్బెన్స్ చేసి తద్వారా లబ్ధి పొందామనే ఉద్దేశంతో ఈ చీప్ పాలిటిక్స్ని తెరదీయబోతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ కొన్ని దగ్గర స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏ విధంగా కేటాయించాల్సిన పరిస్థితులు పొత్తులో కేటాయించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యారో చెప్పడం జరిగింది సవివరంగా కూడా. ఏది ఏమైనా కూడా తిరుపతిలో ఏదైతే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా ఆయన కోరారు. అదేవిధంగా పార్టీ శ్రేణులన్నీ కూడా కొద్దిగా కష్టం ఉంటుంది, నేను కాదన్ను, కానీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాక అందరూ కూడా కలిసికట్టుగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏదైతే జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం, అదేవిధంగా బీజేపీ పొత్తుల విషయం కానీ జనసేన ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆ రోజు ఆయన చూసి వచ్చినాక బాధతోటి ఆ రోజు పొత్తును నేను అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం కూడా ఒకటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తుదిముట్టించాలి. రాక్షస పరిపాలన ఈరోజు అన్ని వర్గాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశాడో అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం అధిగమించాలంటే నేను కొన్ని సీట్లు తక్కువైనా కూడా, నేను 40-50 సీట్లున్నా ఇదిన్నా కూడా ఈ రాష్ట్రంలో ఓటు చీలకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి నాకు ఎంతున్నా కూడా ఏదైతే బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తుల్లో నేను 21 సీటుకే పరిమితమై ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో అన్ని సీట్లలో కూడా మా యొక్క ఎన్డీఏ కూటమి గెలవాలనే ఏకైక ధ్యేయంతో ఈ పొత్తులన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాతో మీ ఇద్దరు మనసిప్పి చాలాసేపు మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు 1000 ఏనుగుల బలం ఆయన ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఇంతకుముందు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్కగా కిరణ్ రాయల్ పనిచేయబోతున్నాడు. రేపటి నుంచి ఆరణి శ్రీనివాసులు గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. నా జీవితం, నా భవిష్యత్తు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. నేనున్నాను, నిన్ను చూసుకుంటాను, నీ కుటుంబానికి నేనున్నాను, నేను చూసుకుంటాను, నీ భవిష్యత్తు నా చేతి నేను చూసుకుంటా, నీ రాజకీయంగా కానీ అన్ని విధాలుగా రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లే బాధ్యత నాది. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే నిజమైన కార్యకర్త ఎలా ఉంటాడో దేశానికి చూపించే విధంగా తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి కాసేపులో దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు పంపిస్తాను. నిజంగా నాకు సహకరించిన మీడియా మిత్రులు సోదరులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, రేపటి నుంచి జనసేన పార్టీ తిరుపతిలో విజయం జెండా ఎగిరేసే విధంగా
కష్టపడి పనిచేస్తాను. నేను, నా వర్గం, నా టీము, జనసేన పార్టీ నాయకులందరం కూడా ఆర్ఎన్ శ్రీనివాసరావు ప్రచారంలో రేపటి నుంచి పాల్గొంటాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు నాకైతే ఏది హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్స్తానని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన నాకు ఈరోజు చాలా రోజుల తర్వాత గొప్ప భరోసా ఇచ్చి భుజం తట్టి నువ్వు నా తమ్ముడు పోరా అని చెప్పి పంపించాడు. దాని మీద ఆయన రావడము, 3 పార్టీలు విడివిడిగా మాట్లాడడము, తర్వాత ముగ్గురిని కూడా మరి ఆయన మన ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నో త్యాగాలు చేసి మనం కష్టపడాల్సిన అవసరం మనకు ఉంది. మన టార్గెట్ అంతా కూడా ఈరోజు మనం ఏదైతే ఈ ప్రభుత్వానికి పెట్టినటువంటి శని, ఈ ప్రభుత్వానికి పెట్టినటువంటి తేడా అని మనం అనుకున్నామో, ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డ లాంటి ప్రభుత్వాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఒక తాటి మీద నడిచి మన ధ్యేయాన్ని నెరవేర్చుకుందాం. మన పిల్లల భవిష్యత్తు, మన ఫ్యూచర్ ఏదైతే ఉందో మన భవిష్యత్తు గ్యారెంటీ మనం ఈ రోజున కొట్లాడి ఈ యుద్ధంలో, ఈ ఎన్నికల్లో పోరాడి సాధించుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా చేయాలని నేను ఇంత దూరం మీ అందరినీ కూడా సమన్వయపరచడానికి వచ్చాను. మీరు గుర్తించి అవసరాన్ని మనం ఈ రోజున అత్యవసరంగా తీసుకొని మనం తప్పకుండా పోరాడి మనం ఏదైతే ధ్యేయంగా ఎందుకు కలుసుకున్నామో దాన్ని నెరవేర్చే దిశగానే మన అందరి దృక్పథం ఉండాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి, టీడీపీ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులను అనర్హులుగా ప్రకటించాలని తిరుపతి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి రంగూన్ శంకర్ ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభినయ్ రెడ్డి నగర డిప్యూటీ మేయర్ గా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆర్ఎన్ శ్రీనివాసులు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, కానీ అది స్పీకర్ ఆమోదం పొందలేదని, ఆయన కూడా తన ప్రచారం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ ను అడిగారు. టీటీడీ చైర్మన్ పదవి ఉంటూ తన కుమారుని కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై భూమన కరుణాకర్ రెడ్డిని కూడా ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. టీటీడీ ఉద్యోగులు ఎవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించిన టీటీడీ చైర్మన్ గా పదవిలో కొనసాగుతూ తన కుమారుని కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించి 2 అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన తిరుపతిలో తన కొడుకు కోసం ప్రచారం చేస్తున్నారు? ఇది అదే విధంగా అనర్హత కింద రాదా? అంటే టీటీడీ ఉద్యోగస్తులపైన చైర్మన్ అనే వ్యక్తి ప్రచారం చేస్తే అది ప్రభావం చూపించదా? ఇది ఏ విధంగా నైతికత? ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఎంప్లాయీస్ మాత్రం మీరు ప్రచారం చేయకూడదు, ఉద్యోగస్తులు ఎవరు ప్రచారానికి వెళ్ళకూడదు, అలా వెళితే మేము సస్పెండ్ చేస్తాం, మేము రిమూవ్ చేస్తాం సర్వీసెస్ అని చెప్పిన మీరు, అదే సంస్థకి చైర్మన్గా పనిచేస్తున్న ఒక టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఒక వ్యక్తి తన కొడుకు ప్రచారం కోసం వీధులు తిరుగుతూ ఉంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులపైన అది ప్రభావం చూపుతుందా చూపదా? ఇది తిరుపతి ప్రజల యొక్క మనోభావాలను అనుసరించుకొని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగూన్ శంకర్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మున్సిపల్ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అభినయ్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన ప్రచారంలో పాల్గొంటున్నారు? ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి అయినంత మాత్రాన తన పదవి పక్కన పెట్టి పదవికి రిజైన్ చేసి ప్రజల్లోకి వస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ పదవిలో ఉంటూ ప్రచారంలో పాల్గొంటే మున్సిపల్ ఉద్యోగస్తులపైన కానీ, డ్వాక్రా మహిళలపైన కానీ, లేదా అనుబంధ సంఘాలపైన కానీ వాళ్ళపైన ప్రభావం చూపిస్తుందా చూపించదా? ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ విధంగా ఎందుకు ఆలోచన చేయట్లేదు? తిరుమల శ్రీవారిని సినీ నటి దివి వర్తియా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలుగు సినీ నటి దివి వర్తియా దర్శించుకున్నారు. ముందుగా ఆమె శ్రీవాణి టికెట్ ద్వారా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఇవాళ స్వామివారి దర్శనం బాగా అయిందని, అలాగే మరో మూవీ బాలకృష్ణతో నటిస్తున్నానని అన్నారు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప 2లో నటించానని, ఆ మూవీ విడుదల కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. అలాగే ఓటీటీలో లంబా సింగ్ సినిమా విడుదలై మంచి విజయవంతమైందని ఆమె తెలిపారు. నాకు తెలుగు సినిమాలలో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు.
దర్శనం చాలా బాగా అయింది. నెక్స్ట్ ఫిలిమ్స్ వచ్చేసి బాలకృష్ణ గారితో ఒక ఫిలిం చేస్తున్నాను. పుష్ప 2 రిలీజ్ కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో నేను అంతే వెయిట్ చేస్తున్నాను. అండ్ హరికథ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను హాట్స్టార్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి. మొన్నే లంబసింగి సినిమా మాది రిలీజ్ అయింది, ఓటీటీలో చాలా మంచి హిట్ అయింది, అందుకే దర్శనం చేసుకోవడానికి వచ్చాను. వచ్చినన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మనం కష్టపడాలంటే ఎక్కడో ఒక దగ్గర మంచి ఆపర్చునిటీ వస్తుంది. బట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది కదా. అంటే ఇన్ని రోజులు నాకు ఎప్పుడూ అర్థం కాలేదు ఫిలిమ్స్ ఎక్కువ అంటే తొందరగా అయిపోద్ది, ఈజీగా అయిపోతుంది అనుకున్నాం, కానీ చాలా కష్టం అండి. ఈజీ కాదు. మనం ఇక్కడ ఉండాలి, నిలబడాలంటే చాలా కష్టం. అండ్ అంతే వర్క్ చేయాలి, అంతే హార్డ్ వర్క్ చేయాలి, లక్ కూడా ఉండాలి, దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఎంతో మంది అవ్వాతాతలకు వాలంటీర్లు బిడ్డలని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ మండలం రఘునాథ్ రిసార్ట్స్ లోని తమ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవస్థలో చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వాలంటీర్స్ ను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఒత్తిళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోసం వాలంటీర్లను బలిపశువులు చేస్తున్నారు. కేవలం 2 నెలలు మాత్రమే వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్ న్యాయస్థానాన్ని కోరింది. రాజీనామాలు చేయించాలి, ఉద్యోగాలు పోగొట్టాలనే ఉద్దేశం మాత్రం కాదని పులివర్తి సుధారెడ్డి స్పష్టం చేశారు. కేవలం వాలంటీర్ల ద్వారా ఓటర్లను బెదిరించో బుజ్జగించో ఓట్లు వేయించుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ బిఎడ్ చదివిన వాళ్ళు కూడా కుటుంబానికి తోడుగా ఉండేందుకు 5,000కే విధుల్లో చేరారని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మాటలు విని రాజీనామా చేయవద్దని హితవు పలికారు. 5,000 రూపాయల జీతమైన అధికార పార్టీలో ఉన్నారు కాబట్టే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచుల కంటే గౌరవం దక్కుతోందని అన్నారు. వాళ్ల ఒత్తిళ్లకు తలొగ్గి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 జీతంతో పాటు గౌరవం ఇస్తుందని భరోసా ఇచ్చారు. దయచేసి వాలంటీర్లు రాజీనామా చేయవద్దని పులివర్తి కుటుంబం కోరుకుంటోందని అన్నారు. ఎన్నికల అధికారులు చంద్రగిరి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 6,000 గుర్తించారని తెలిసిన పులివర్తి సుధారెడ్డి వాటన్నింటినీ గంపగుత్తుగా తన ఖాతాలో వేసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు, వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకున్నారు వాళ్ళు. కానీ మిమ్మల్ని 5 సంవత్సరాలు మీకు జీతాలు ఇచ్చి ఈ ఎలక్షన్కి ఉపయోగపడతారని 5 సంవత్సరాలు మీకు శాలరీస్ ఇచ్చి తీసుకుని వచ్చారు. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఏ పర్పస్ కోసం అయితే వాళ్ళు మన 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారో, శాలరీస్ ఇస్తూ వచ్చారో, మెచ్చుకుంటూ వచ్చారో, ఆ పర్పస్ ఈరోజు సర్వ్ కాలేకపోతుంది. ఇది వాస్తవం. కోర్టుకు వెళ్ళింది వాస్తవం. మీరు 2 months మాత్రమే ఈ పనులకు దూరంగా ఉండాలని చెప్పింది వాస్తవం. కానీ మిమ్మల్ని రిజైన్ చేయించేసేయాలి, మీ ఉద్యోగాలు పోగొట్టాలి అలాంటివి లేదు. మిమ్మల్ని రిజైన్ చేయమంటున్నది మీ పార్టీ. కానీ స్టార్టింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకుంటామన్నట్టు అది నిజమే కావచ్చు. కానీ కాలక్రమేణా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఈ 2 years పర్సనల్గా చాలామందిని కలిసాను. అందులో ఇంజనీరింగ్స్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసినారు, ఆఖరికి బిఎడ్ అలా టీచర్ కోసం చేసిన వాళ్ళు కూడా ఏదో రకంగా నా కుటుంబానికి నేను తోడుగా ఉంటానని ఆ 5,000 రూపాయలకి జాబ్స్ చేస్తూ వచ్చారు మీరందరూ. సో ఇట్స్ ట్రూ, మీ దగ్గర అన్ని డేటా ఉంది, అది తప్పు కాదు. అంతకుముందు మా పార్టీలో కూడా సేవలు చేసేవాళ్ళం, సేవా మిత్రులని, వాహన మిత్రులని ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ మీద భారీగా ఎందుకు ఈ ప్రచారం జరిగిపోయింది అంటే మీ పాలకులు అంటే పొలిటీషియన్స్ చేసిన తప్పులకి మీరు బలైపోయినారు. ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శనివారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన బాబు, రామకృష్ణ, బాలమురళి ఆధ్వర్యంలో స్థానిక సెట్టిపల్లిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని సెట్టిపల్లిలో వైసీపీ ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా సెట్టిపల్లిలో 100 ఏళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న భూ వివాదం తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ కృషి వల్లే పరిష్కారం అవుతోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. భూమన అభినయ్ చొరవతో రెవెన్యూ యంత్రాంగం సెక్షన్ 22A ను ఎత్తివేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో భూమన అభినయ్కి ఓట్లు వేసి
ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ప్రకటించారు. భూమన కరుణాకర్ రెడ్డి వెంట ప్రచార కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, బండ్లా చంద్రశేఖర్ రాయల్, శంకర్, గుణ, రమేష్, వై చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్ మండలంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం కుంట్రపాకం, తన్నపల్లి పంచాయతీలలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటించారు. తిరుపతి రూరల్ కుంట్రపాకం, తన్నపల్లి పంచాయతీలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి యువత బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. పంచాయతీల పరిధిలోని ఆలయాలలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు పర్యటించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. చేసిన అభివృద్ధిని, ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను కరపత్రం రూపంలో అందజేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందని భావిస్తేనే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అవ్వాతాతలు ఆప్యాయంగా బుగ్గలు నిమురుతూ నా ఓటు ఫ్యాన్ గుర్తుకే అంటూ తెలియజేశారు. ప్రజలు సైతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సీఎం జగనన్న పాలన, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ప్రజా సేవకు మేము ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మేలు చేయాలని పరితపించే యువకుడు, ఉత్సాహవంతుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మా నాయకుడంటూ భరోసా కల్పించారు. ఆయా పంచాయతీ సర్పంచులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఇంటింటి ప్రచారంతో పాటు బహిరంగ సమావేశం నిర్వహించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగనన్నతోనే సంక్షేమ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. మాయ మాటలకు మోసపోవద్దని, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన సీఎం జగనన్నను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వన్స్ ఫర్ జగనన్న, జై జగనన్న అంటూ నినదిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరిగి ఏర్పాటుకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ యశోద, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. శ్రీరామనవమికి స్వాగతం పలుకుతూ భజన కళాకారులు నగర సంకీర్తన చేశారు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం తిరుపతి నగరంలో నగర సంకీర్తన ప్రారంభించారు. స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి సాంప్రదాయ వస్త్రధారణతో, తప్పెట తాళాలతో దాదాపు 70 మంది భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ఈ శనివారం ఉదయం శ్రీరామనవమికి స్వాగతం పలుకుతూ రామనామ సంకీర్తనను చేశారు. రామనామం ఎంతో మధురమంటూ సాగిన భక్తి పాటలకు నగర ప్రజలు పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎస్ సుబ్బారెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎస్ సుబ్బారెడ్డి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సుభాస్కర్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. కర్నూలులో బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి సేకరించిన అవయవాలతో ఇద్దరికి సర్జరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ నుంచి సేకరించిన హార్ట్, లివర్ ని ఉదయం 10 గంటలకు కర్నూలు నుంచి ప్రభుత్వ హెలికాప్టర్లో తిరుపతికి తరలించారు. స్విమ్స్ లో లివర్ మార్పిడి శస్త్రచికిత్స, పద్మావతి హృదయాలయంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో కూడా పద్మావతి హృదయాలయంలో ఇలాంటివి 4 ఆపరేషన్లు చేసి విజయం సాధించారు డాక్టర్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో అలక వీడిన కూటమి నాయకులు. 7 గంటల సేపు సుదీర్ఘ చర్చ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. నేటితో ముగిసిన శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. శనివారం ఉదయం వైభవంగా నిర్వహించిన చక్ర స్నానం. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పదవులకు రాజీనామా చేయకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నుండి తొలగించాలని డిమాండ్ చేసిన స్వతంత్ర అభ్యర్థి. ఎంతో మంది అవ్వాతాతలకు వాలంటీర్లే బిడ్డలు. వాలంటీర్స్ ను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒత్తిళ్లు చేస్తున్నారని ఆరోపించిన పులివర్తి సుధారెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.